ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమః. అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారాన్ని మీకు చెప్పబోతున్నాను. ఈ పరిహారం ఏంటి అంటే, జీవితం జాతకం సరిగా లేక నిత్యం కూడా బాధపడుతున్న వారికి, నిత్యం సమస్యల వలయంలో చిక్కుకొని మానసికంగా కృంగిపోతున్న వాళ్ళకి ఈ యొక్క వీడియో పూర్తిగా ప్రత్యేకం. వారి కోసం మాత్రమే ఈ యొక్క వీడియోలో ఒక శక్తివంతమైన పరిహారాన్ని నేనైతే చెప్పబోతున్నాను. మరి ఈ వీడియోలో ఉన్న పరిహారాన్ని కనుక ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారి జీవితం అనేది మారుతుంది. అంటే ఎలా మారుతుందంటే, గతంలో వాళ్ళు ఏదైనా సరే బాధల్లో ఉన్నట్లయితే, తరచు కూడా వారి జీవితాన్ని సమస్యలు చుట్టుముడుతూ ఉన్నట్లయితే, సమస్యల వలయంలో చిక్కుకొని వాళ్ళు మానసికంగా బాధపడుతూ ఉన్నట్లయితే, నిత్యం కూడా బాధల్లోనే ఉన్న వారికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి శ్రమ ఖర్చు ఉండదు. అలాగే ఈ యొక్క పరిహారం చేయడానికి ఎలాంటి కష్టం అవసరం లేకుండా చాలా తేలికైన పద్ధతిలో మంచి పరిహారం. ఇది చేసిన వెంటనే ఆ క్షణం నుంచే మీ జీవితం మారుతుంది. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి, వారు కనుక వారు నీచ స్థానంలో ఉన్నట్లయితే అది మంచి స్థానంలోకి, ఉచ్చ స్థానంలోకి వెళ్ళటానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అలాగే దీన్ని మీరు క్రమం తప్పకుండా తరచూ మీ జీవితంలో అప్పుడప్పుడు కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైతే మళ్ళీ మీకు జీవితంలో కొంచెం బలం తగ్గింది, మా రాత బలం కొంచెం తగ్గింది అనుకుంటారో మళ్ళీ అప్పుడు మీరు కొత్తగా చేయొచ్చు. ఇలా స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు, లింగభేదం లేకుండా, అలాగే వయసు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ జీవితం మారుతుంది, మీ జాతకం మారుతుంది. అలాగే మీ చేసుకున్న కర్మ ఏదైతే ఉందో ఆ కర్మఫల సిద్ధాంతం అంటారు. అంటే కర్మ, మనం చేసిన దాన్ని అదే మనకు వస్తుంది. మనం ఏం చేసామో అదే తిరిగి వస్తుంది. దీన్నే కర్మ అంటారు. మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉండొచ్చు, చేయొచ్చు గతంలో. మరి అవి కూడా ఆ కర్మఫలం నుంచి మనం తప్పించుకోవచ్చు. అంటే ప్రకృతి ఒక్కటే మనల్ని కాపాడుతుంది. భగవంతుడు మనకు అన్ని చోట్ల ప్రకృతిలో కొలువై ఉన్నాడు. కాబట్టి ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టు కూడా భగవంతుడే. ప్రకృతే దేవాలయం. ప్రకృతిని ఆరాధించండి. ఈ ప్రకృతిని ఆరాధించటం వల్ల చాలా రకాల మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అయితే ఈ వీడియోలో నేను చెప్పేదాన్ని మీరు తూచా తప్పకుండా పాటించండి. అలాగే చివరిలో నేను నిష్ట నియమములు ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలో కూడా చెప్తాను. అదే మాదిరిగా మీరైతే చేయండి, మంచి ఫలితం అయితే వస్తుంది. అయితే దయచేసి దీన్ని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. అపనమ్మకంతో పొరపాటును కూడా చేయొద్దు. నమ్మకం ఉండి ఇది చేస్తే మా యొక్క జీవితం బాగుంటుంది, ఇది చేస్తే మా జాతకం బాగుంటుంది అన్నట్టుగా చేయండి తప్ప, ఏదో ఒక వీడియో చూసాం ఒకసారి ప్రయత్నం చేద్దాంలే, లేదంటే సరదాగా దీన్ని ఒకసారి చేద్దాం చూద్దాం అన్నట్టుగా పొరపాటును కూడా చేయవద్దు. ఎందుకంటే దైవిక విషయాలని, మూలికా తంత్రాలని ఎప్పుడు కూడా నమ్మకంతో చేయాలి. అపనమ్మకంతో చేయటం మనం వాటిని అనుమానించడంతో సమానం అన్నమాట. కాబట్టి అనుమానించడం, అలాగే అవమానించడం కూడా దైవిక విషయాలని అపనమ్మకంతో చేస్తే. కాబట్టి నమ్మకంతో మాత్రమే చేయండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. అయితే ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అంటే, ఒక వృక్షం మనకి అందుబాటులో ఉండాలి. లేదా ఆ వృక్షం మీకు అందుబాటులో లేదు అంటే దాన్ని మీరు నాటుకొని ప్రయత్నం చేయండి. అంటే నాటుకునే ప్రయత్నాన్ని మీరు చేసి తర్వాత ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆ యొక్క వృక్షం ఏంటో ఒకసారి మీరు చూడండి. చూస్తున్నారు కదా ఈ వృక్షాన్ని. బాగా గమనించండి. చూసా దాని కాయలు ఎలా ఉన్నాయో. దీనిని బ్రహ్మమేడి చెట్టు అంటారు. బ్రహ్మమేడి చెట్టు అంటే ఇది మేడి చెట్టు జాతికి చెందిన వృక్షం. అయితే మేడికాయలు తింటారు, ఈ కాయలు తినరు, అంతే తేడా. మరి ఇది ఒక మంచి ఔషధము చెట్టు లేదా మొక్క అనుకోవాలి. ఇది వృక్షం కాబట్టి ఇది ఒక మంచి ఔషధ వృక్షం.
మరి దీని యొక్క నిలువెల్ల సమూలం అంతా కూడా ఔషధోపయోగంలే. వేర్లు, బెరడు, కాయలు, ఆకులు ఇవన్నీ కూడా ఔషధోపయోగంలే. మరి ఇప్పుడు మన యొక్క జీవితం మారాలి అంటే, జాతకం మారాలి అంటే ఈ చెట్టు వద్దకి మనం వెళ్ళి కొన్ని పరిహారం చేయాల్సి ఉంటుంది. గురువారం రోజున, అమావాస్య గురువారం రోజున, మరి అమావాస్య గురువారం ఈ దగ్గరలో లేదు, లేదంటే అది ఎప్పుడు వస్తుందో మనకు ఒక అవగాహన లేదు అనుకున్న వాళ్ళు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఒక గురువారం రోజున మీరు ఎంపిక చేసుకొని చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, మీకు ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలున్నా మీరు చక్కగా నూతన వస్త్రాలు ధరించండి. ఆ క్షణం నా బాధ లేదు అనుకోండి, అంటే ఈ చెట్టు వద్దకు వెళ్తున్నాం కాబట్టి ఇక నా బాధలు అన్నీ తీరబోతున్నాయి, నా కష్టాలు అన్నీ తీరబోతున్నాయి అన్న ఉద్దేశంలో మీరు చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు మీరు ధరించి ఈ చెట్టు వద్దకి గురువారం అమావాస్య లేదంటే గురువారం రోజున ఈ చెట్టు వద్దకు వచ్చి చిన్న మొక్క కానీ పెద్ద మొక్క కానీ పెద్ద చెట్టు కానీ, ఒకవేళ అక్కడ చెట్టు లేదనుకోండి మీరు నాటుకునే ప్రయత్నం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ మొదలు భాగంలో నీళ్లు పోయండి. చెట్టుకి ఎప్పుడైనా సరే నీళ్లు పోయాలి ఫస్ట్ మనం ఏ పరిహారం చేయాలన్నా. తర్వాత ఆ చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలి. ఈ రెండు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి పరిహారం కూడా చేయాల్సిందే. తర్వాత ఈ చెట్టుకి మీరు ఇష్టంగా తింటున్న 3 రకాల పదార్థాలు, తీపి పదార్థం కానీ, మరి నైవేద్యాలు కానీ, గింజలతో చేసిన పదార్థాలు కానీ 3 రకాల పదార్థాలని నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా 18 లేదా 21 లేదా 41 ఈ 3 సంఖ్యల్లో ఏదైనా ఒక సంఖ్య మీకు అనుకూలంగా ఉన్న సంఖ్య ప్రకారంగా ప్రదక్షిణలు చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేయండి. చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ చెట్టుకి మీరు మీకున్న బాధలు, అంటే ప్రస్తుతానికి మీరు ఏ బాధతో అయితే తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారో ఆ బాధని ఈ యొక్క చెట్టుకు మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ చెట్టుకి తర్వాత మీరు ఆ నైవేద్యాలని అలాగే వదిలేసి వెళ్ళి మరుసటి రోజు ఈ చెట్టు వద్దకు వచ్చి నానబెట్టిన పెసలు ఏమైతే ఉన్నాయో ఆ పెసల్ని ఒక గుప్పెడు తీసుకొని చల్లండి. తర్వాత మరుసటి రోజు దాని తర్వాత రోజు ఏదైనా ఒక గింజల్ని ఒక గుప్పెడు తెచ్చి బియ్యం కానీ లేదంటే ఏదైనా కందులు కానీ చల్లండి. తర్వాత మరుసటి రోజు వేరే గింజలు ఒక గుప్పెడు, అంటే 3 రోజుల పాటు మనం ఈ గురువారం చేసిందే కాకుండా 3 రోజుల పాటు 3 గుప్పెల్ని మీరు చక్కగా తలస్నానం చేసి వచ్చి దీనికి మీరు చెట్టు చుట్టూ చల్లండి. ఈ రకంగా మీరు పరిహారం చేసిన తర్వాత 4వ రోజున మీ ఇంటి చుట్టుపక్కల లేదంటే పురాతన దేవాలయాల్లో లేదా రోడ్ల పక్కన ఎక్కడైనా కానీ వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న ప్రదేశంలో మొదలు భాగంలో నీళ్లు పోసి 4వ రోజు తర్వాత మీరు ఆ యొక్క చెట్టు యొక్క చుట్టూ నవధాన్యాలని, నానబెట్టిన నవధాన్యాలని ఆ చుట్టుపక్కల చుట్టూతా కూడా మీరైతే చల్లండి. ఈ రకమైన పరిహారాన్ని మీరు 3 అమావాస్య గురువారాలు లేదంటే 3 గురువారాలు ఇదైతే మీరు చేయండి. మీకున్న జీవిత జాతక దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది. అప్పటిదాకా మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎంతో ధనం వెచ్చించి, ఎన్నో పూజలు చేసి, ఎన్నో పరిహారాలు చేసి విసిగి వేసారిపోయిన వాళ్ళు ఒక్కసారి మీరైతే ఈ పరిహారం చేయండి. అద్భుతమైన ఫలితం మీ సొంతం అవుతుంది. ఇక నిష్ట నియమములు అంటే మనం ఇది ఎంతకాలం అయితే చేస్తున్నామో అంతకాలం నీచు పదార్థాలు తినకుండా ఉంటే చాలా చాలా మంచిది. నీచు పదార్థాలు తినకుండా ఉండాలి, అలాగే తప్పులు చేయకుండా ఉండాలి. తప్పుడు విషయాల్ని వినడం, తప్పుడు విషయాల్ని చూడటం, తప్పుడు విషయాల్ని మాట్లాడటం అంటే వినకూడదు, చూడకూడదు, అలాగే చేయకూడదు. అలా ఈ విధంగా కనుక మనం అంటే పరిహారం మనం దైవిక విషయాల్ని మనం చేస్తున్నప్పుడు, ఉదాహరణకి మనం గుడికి వెళ్తాం, ఆ గుడి యొక్క ఆవరణంలో ఉన్నప్పుడు కనీసం మనం పెద్దగా మాట్లాడం, అలాగే చెడు ఆలోచనలు రానివ్వం. అలాగే ఈ దైవిక విషయాలు కూడా ఈ మనం చేస్తున్న ఈ వరుస క్రమంలో ఈ రోజులు, ఈ దినాలు అన్నీ కూడా దైవిక దినాలుగా మనం చూసుకొని చేయాలి. ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు మార్పు వచ్చి మీరు ఆశ్చర్యపోయే ఫలితాలు వస్తాయి. అలాగే ఇది చేస్తున్నప్పుడు ఈ పరిహారాన్ని ఎవరికి చెప్పొద్దు, మీ మనసులోనే పెట్టుకొని దీన్ని మననం చేసుకుంటూ మీరైతే పరిహారం చేయండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు మంచి విషయాల్ని ఎప్పుడు కూడా 10 మందికి మనం ప్రచారం చేయడం ద్వారా ఆ మంచి తిరిగి మనకు చేరుతుంది. కాబట్టి ఈ విషయాల్ని 10 మందికి షేర్ చేయండి. అందరికీ నమస్తే.